సాధారణంగా బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళకు రకరకాల మార్గాల నుంచి రిపోర్ట్‌లు వస్తాయి గదా! వస్తాయి గదా సార్. మీరు మీకు గూడా వీళ్ళు చెప్పిలేనా? వస్తాయి గదా! అంటే మా ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం నడిపే వారికి మెసేజ్ బహుశా ఇచ్చి లేకుంటారా? ఏం జరుగుతున్నది ఏందనేది? ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ అనేవి అనేకంగా జరిగాయి. పెహల్గాంలో, బైసరన్ వ్యాలీలో కాల్పులు జరిగాయి గదా! సామాన్యులు, నిరాయుధులు చనిపోయారు గదా! అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు అంటే కాన్స్పిరసీ. ఈ రెండే రీజన్స్. ఇలా జరిగే అవకాశం ఉంది అని ముందుగానే గూఢాచార్య సమాచారం ఇవ్వకపోవడం అన్న అయి ఉండాలి. లేకపోతే ఒక ప్రీ ప్లాన్డ్‌గా ఇలా చేద్దాం అని చేసి ఉండాలి. లేకపోతే ఎందుకు జరుగుద్ది అది? సో దట్ మీన్స్ వాట్? మొన్న కూడా ఎంతమంది వస్తారు అని కనీసం అంచనా వేయలేకపోయారనంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా చేసిన పాలనలో తప్పులే కాకుండా ఆ రోజు ఈ ఉద్యమాన్ని అంచనా వేయలేకపోవటం ఇంకొక తప్పు. వాళ్ళ దగ్గర ఒక గూఢచారి సమాచారం లేకపోవటం చేతకంతనం. అంతమంది వస్తారని అంచనా వేయాలి కదా వీళ్ళు. వేయలేకపోయారు అని అంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్. రెండో ఫెయిల్యూర్ ఏంటంటే ఆ రోజు జరిగిన దానిలో వీళ్ళు పార్లమెంట్ మార్చేస్తామని దానికి 15 రోజుల ముందే అనౌన్స్ చేశారు కదా. చేసిన తర్వాత దాన్ని అరికట్టాలి అనుకుంటే అందుకు సంబంధించిన చర్యలు పటిష్టంగా తీసుకోవాలి. లేదు అంటే పీస్ఫుల్ మార్చ్ చేసుకోండి అని పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు మార్చి చేయడానికి వీళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి ఏం ఇబ్బంది ఉండింది ప్రజాస్వామ్యంలో? అసలు వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటి? వీళ్ళు 10,000 వస్తారా, 20,000 వస్తారా? పలానా పాయింట్ నుంచి పలానా పాయింట్ వరకు మార్చి చేసుకోండి. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసుకోమని పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మేము 2 కిలోమీటర్లు నడుస్తామంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవాలి? వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా? వాళ్ళు చెప్పాలనుకున్న విషయం చెప్పేదానికి అర్హులు కాదా? ఎందుకు చెప్పనివ్వకూడదు? ఎందుకు వాళ్ళ నోరు నొక్కేయాలి? మేము పీస్ఫుల్గా డిసెంట్ ఎక్స్ప్రెస్ చేస్తాం, ఆర్టికల్ 19(1)(a)(b) నాకు ఇచ్చింది రాజ్యాంగం అని చెప్తున్నారు వాళ్ళు. దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు, మీరు కొట్టారు, మీరు గన్స్ పేల్చారు. పందుల మీద కుక్కల మీద పేల్చే గన్స్ అండి అవి, పెల్లెట్ గన్స్. అవి మనుషుల మీద పేల్చారు వీళ్ళు. మీరు కొంతమంది ఫేసెస్ చూసారా ఎట్లా డాట్స్ పడిపోయినాయి? అవన్నీ స్ట్రే డాగ్స్ని, స్ట్రే పిగ్స్ని మనం పట్టుకోవడానికి పేలిస్తే అవి కొంచెం అన్కాన్షియస్ పడితే పట్టుకెళ్తారు. మరి సుప్రీంకోర్టు అంటే వాళ్ళ పెల్లెట్స్ మనం వాటిని ఆపలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్య ప్రధాన వార్తా పత్రికల్లో ఇవాళ. దాంతోపాటు టియర్ గ్యాస్ ఇవన్నీ కూడా చేశారు వాళ్ళు. ఇవి అంటే వైలెన్స్ గవర్నమెంట్ చేసింది, నాన్ వైలెంట్గా పిల్లలు పనిచేశారు. వాస్తవంగా ఏదైనా క్రౌడ్లో ఇప్పుడు క్రౌడ్ అంతా కంట్రోల్లో ఉండదు కదా. ఒక్కసారి క్రౌడ్ ఏర్పడిన తర్వాత వాళ్ళు కంట్రోల్ చేయలేరు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈజ్ అన్ అన్ఆర్గనైజ్డ్ క్రౌడ్ డన్ అన్ ఆర్గనైజ్డ్ యాజిటేషన్. అది అసంఘటితమైనటువంటి యువత ఒక సంఘటితమైన ఉద్యమం చేసింది. మీరు గమనించారు కదా. సో అందువల్ల అక్కడ చాలామంది చాలా రకాలైన విషయాలు మాట్లాడి ఉండొచ్చు. బట్ అవన్నీ మన పరిగణలో తీసుకోవడానికి లేదు. ఎందుకు లేదంటే ఉద్యమం నడిపించే నాయకత్వం ఏమి డిమాండ్ చేసింది? 370 ఆర్టికల్ డిమాండ్ చేసిందా? లేకపోతే ఇంకేదైనా ఎలక్షన్ నడిపించమని డిమాండ్ చేసిందా? లేదు కదా. నీట్ పేపర్ లీక్కి నైతిక బాధ్యత మంత్రి వహించాలని చెప్పింది. ఆ కుటుంబాలకు ₹1,00,00,000 ఇమ్మంది. అక్రమంగా కేసులు పెట్టారు, తీసేయమంది. 3 డిమాండ్లు. అందులో రిలీజియస్ డిమాండ్స్ లేవు, కాస్ట్ డిమాండ్స్ లేవు, రీజన్ డిమాండ్స్ లేవు, లాంగ్వేజ్ డిమాండ్స్ లేవు. సో అన్ని పరిధులను దాటి ఒక యూనిటీతో చేసిన ఉద్యమం అది. అందువల్ల లేబుల్స్ వేయలేకపోయారు. మొదట అన్నారు డిజరప్టివ్ ఎలిమెంట్స్ అయ్యిందని అన్నారు, ఫారిన్ ఫండింగ్ అయ్యిందని అన్నారు. మళ్ళీ ఇదే ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, చైనా ఫండింగ్ లేదు దీనిలో అని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. అలా చైనా ఫండింగ్ లేదని చెక్ చేసి స్టేట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం దేశద్రోహులు కాదు, అర్బన్ నక్సల్ కాదు, తుక్కుడే గ్యాంగ్ కాదని ఎందుకు ఇవ్వలేకపోయింది? ఓన్లీ లేబుల్స్ ఎందుకు వేసింది? సో ఇవన్నీ జనం ఆలోచించాలి, అంధభక్తులు ఆలోచించాలి. ఫస్ట్ ప్రజలలో జంతర్ మంతర్ ఘటన తర్వాత రీథింకింగ్ ఏమైనా వచ్చింది దేశంలో అని మీకు అనిపిస్తున్నది అట్లా? లేకపోతే సోషల్ మీడియా వచ్చిన ఒక భూమి లాగానే అది రీబర్తే అయిందండి దేశం. రీథింకింగ్ ఏంటి అసలు? మళ్ళీ జన్మించింది. అంత తీవ్రమైన మాట అంటున్నారు. అవును మరి, లేకపోతే 12 సంవత్సరాలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అనుమానంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి
మళ్ళీ తిరిగి వచ్చింది దేశం అనేటువంటి భావన కలిగింది ఈ ఉద్యమం వల్ల. సో మనం అడగొచ్చు, ప్రధానమంత్రిని ప్రశ్నించవచ్చు, మినిస్టర్ని డిమాండ్ చేయొచ్చు. దట్ ఈస్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజల వాయిస్, ప్రజల హక్కు. వై? బికాస్ ఇక్కడ ప్రజలు సుప్రీం కాబట్టి, వీళ్ళందరూ కూడా సేవకులు కాబట్టి, ప్రధానమంత్రి అనేవాడు ఒక పనివాడు కాబట్టి, ప్రజలకు పనిచేసే వ్యక్తి కాబట్టి. సో దే ఆర్ ఆల్ కస్టోడియన్స్, ధర్మకర్తలు అంతే. అది కూడా సర్టన్ పీరియడ్. ఎవరికి జవాబుదారీ? ప్రజలకు జవాబుదారీ. సో ప్రజలు ఇది ఈ తప్పు చేసావు నువ్వు, సరిదిద్దుకో అని చెప్పినప్పుడు సరిదిద్దుకుని తీరాలి. అంతేగాని నీ మీద నేను బాష్పవాయువులు వేస్తాను, లాఠీలతో కొడతానంటే యజమానిని వర్కర్ కొట్టడం ఏంటండి? పీపుల్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. యు ఆర్ ఓన్లీ ధర్మకర్త. ధర్మకర్త వచ్చి ఓ ఓనర్ మీద ఎలా తిరగబడతాడు? ఈ ఫండమెంటల్ పాయింట్స్ మర్చిపోతున్నారు ప్రజలు, ముఖ్యంగా అంధభక్తులు మర్చిపోతున్నారు. మనం అవకాశం ఇచ్చాము ఓట్లేసి ప్రభుత్వం నడపమని. ప్రభుత్వం నడిపేది ఎవరి కోసం? జనం కోసం. సో జనం కోరుకున్న విధంగా నడవాలి నువ్వు. అందుకే చట్టాలు అక్కడ పెట్టింది. ఆ చట్టాలను వాడి ఒక పద్ధతిలో నడపమని చెప్పారు. అంతేగాని చట్టాలని నేను మిస్యూజ్ చేసుకుని, వ్యవస్థలను నేను వాడుకుని, నేనే నిరంతరంగా అధికారంలో ఉండటానికి ఇవన్నీ చేసుకుంటాను, ఎలక్షన్ కమిషన్ నాకు నచ్చినవాడిని పెట్టుకుంటాను, ఎలక్షన్ కమిషన్ నేను నచ్చిన వాడిని ఉంచమంటే ఉంచుతాడు, తీసేయమంటే ఓటర్ లిస్టులో తీసేస్తాడు. నేను ఇప్పుడు 40 కాన్స్టిట్యున్సీలు ఉన్న తమిళనాడులో ఒక్కరోజు ఎలక్షన్ పెట్టి, అదే 40 కాన్స్టిట్యున్సీస్ ఉన్న బీహార్లో 7 సార్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి ఎలక్షన్? వై? సేమ్ ఎలక్షన్ కమిషన్, సేమ్ పారాఫెర్నేలియా, సేమ్ స్ట్రెంగ్త్, సేమ్ ఆర్మీ, సేమ్ సిఆర్పిఎఫ్, సేమ్ పోలీస్ ఉన్నారు కదా. మాట్లాడితే వన్ ఇండియా అంటారు కదా. మరి ఒకే ఇండియాలో ఇక్కడ 40 కాన్స్టిట్యున్సీలు అక్కడ 40 ఉన్నాయి. ఎంటైర్ తమిళనాడు, పాండిచ్చేరి ఒకరోజు పెట్టి, బీహార్లో 7 దఫాలు ఎందుకు పెట్టాల్సి? ఎందుకు మరి? ఏందో మరి లాజిక్? మేనేజ్మెంట్. జనం ఓట్లేస్తే వస్తున్నారు, వీళ్ళు మేనేజ్ చేసి కదా వస్తున్నారు. లేకపోతే ఇన్నిసార్లు ఎలా గెలుస్తారు? 3 సార్లు ఎలా గెలుస్తారు? 3 సార్లు గెలవలే కదా సార్. 3 సార్లు వాళ్ళకే తక్కువ వచ్చినాయి. మెజారిటీ తక్కువ వచ్చినాకనే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ పైన ఆధారపడ్డారు కదా వాళ్ళు. 3 సార్లు వాళ్ళు గెలవలేదు బీజేపీ. 3ఓసారి కూడా 350 వస్తే వీళ్ళు మేనేజ్ చేస్తున్నారని జనం నిర్ధారణకు వస్తారని కొన్ని చోట్ల మేనేజ్ చేయకుండా న్యాచురల్గా వదిలేశారు. మరి అట్లుంటుందా? మీరు చూడండి, మీరు వెరిఫై చేయండి. ఇప్పుడు ఇవన్నీ వస్తున్న అనుమానాలు. నా అనుమానం నేను చెప్పాను, అది కాదు నిజమని ప్రూవ్ చేయగలిగితే చేయమనండి. బట్ ఐ డౌట్ లైక్ దిస్. ఓకే సార్. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం గురించి చాలా సందర్భాల్లో మాట్లాడింది కదా, మరి ఆయన ఏమనట్లేదు ఏమిటి? చాలా విలువల గురించి మన అనుభవంలో ఉన్నదే కదా, చాలామంది తెలిసిన విషయం కదా. ఇప్పుడు ఏమనట్లేదు ఆయన వాటి గురించి? ఎందుకు ఏమైండొచ్చు అంటారు? ఎందుకు మాట్లాడు? ఆయన అధికారంలో ఉన్నాడు కదా. 19లో అధికారం కోల్పోయాడు కాబట్టి ఈస్ట్ కలకత్తా దగ్గర నుంచి వెస్ట్ వరకు వచ్చి కలకత్తా, బాంబే, ఢిల్లీ, మెడ్రాస్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నీ తిరిగేసి ఈవీఎంలు గోల పెట్టేసి, వాడెవడో ఒక ఏమూరి ఏదో పేరు అతను తెచ్చి బాంబేలో ప్రజెంటేషన్ చేయించాడు, కలకత్తా వెళ్ళి మాట్లాడాడు, మద్రాస్ వచ్చి మాట్లాడాడు, ఢిల్లీ వెళ్ళి మాట్లాడాడు. ఆ రోజు అధికారం కోల్పోయింది ఈవీఎంల వల్ల అని అరిచారు. ఈరోజు అధికారం వచ్చింది ఈవీఎంల వల్ల అని సైలెంట్గా ఉన్నాడు. సో ఇప్పుడు మీరిచ్చిందే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అండి. దిస్ ఈజ్ ఏ లైవ్, సజీవ సాక్ష్యం. అదే ఆ రోజు ఈవీఎంల వల్ల అధికారం కోల్పోయిందన్న చంద్రబాబు నాయుడు అనే గౌరవనీయ ముఖ్యమంత్రి ఈరోజు ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? బికాజ్ యూ గాట్ పవర్. అంతేనా? లేకపోతే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమా? ఏది నిజం? మీరు పవర్ కోల్పోయినప్పుడు ఈవీఎంస్ అన్నారు, అది అబద్ధమా? లేకపోతే ఈరోజు పవర్ వచ్చింది ఈవీఎంస్ వల్ల, ఇది అబద్ధమా? ఏది అబద్ధం? అంటే ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యం గురించి మోదీని కూడా ఆయన తిట్టిన సందర్భాలు ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. మోదీ విషయంలో ఆయన తిట్టకుండా తిట్టాడండి. ఒక సందర్భం ఏంటండి బాబు, 1 సంవత్సరం పాటు ధర్మ పోరాట దీక్ష అని ఒక దీక్ష పెట్టి నల్ల చొక్కాలు వేసి ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్కి వెళ్ళి అక్కడ ఈవీఎంస్లు తీసుకెళ్ళి దాని మీద ఏమంటారు దాన్ని ప్రజెంటేషన్ చేసి భయంకరంగా తిట్టాడు అతను. సేమ్ థింగ్ ఆయన తిట్టాడు ఈయన్ని. సన్ రైజ్ స్టేట్ కాదు, సన్ రైజ్ అంటే ఎస్యుఎన్ సన్ కాదు, ఎస్ఓఎన్ సన్ అని చెప్పాడు కదా ఆయన. చెప్పాడు కదా, కొడుకు కోసం చేస్తున్నాడు, పోలవరం హెస్ బికమ్ ఏటీఎం అని చెప్పాడు కదా, మోడీ గారు చెప్పారు కదా వీరి గురించి.
సో ఇవన్నీ ఏంటంటే అవకాశవాదం, అవసరాన్ని బట్టి ఒక మాట, వాస్తవాలు వీళ్ళు మాట్లాడట్లేదు, జనాన్ని మాయ చేస్తున్నారు, జనాల్లో ఏదో రకమైనటువంటి విభేదాలు తీసుకొస్తున్నారు, రకరకాలైనటువంటి ద్వేషాలు నింపి కలిసి ఉండకుండా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అభిజిత్ దీప్కే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది ఒకటి వచ్చింది, భారతీయ జనతా పార్టీలో చేరాలని బెదిరిస్తున్నారు అని అతను. నిజంగానే ఈ అభిజిత్ దీప్కే జంతర్ మంతర్లో ఈ ఆందోళన భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేయొచ్చని మీరు భావిస్తున్నారా? అసలు ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడింది అదే కదండి. ఇప్పుడు వాళ్ళ మీరు roots రీబర్త్ అన్నారు, అది దేశంకి, మొత్తం దేశానికి. దేశం కోల్పోయింది అనుకున్నది తిరిగి వచ్చింది అంటున్నా. అంటే తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చినట్టు అయింది. అంటే ఇన్నాళ్ళుగా ప్రజాస్వామ్యంలో ఏదైనా మనం మాట్లాడవచ్చు, మనకు ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఇచ్చింది అనే భావనలో ఉన్నారు. ఏది 2014 వరకు జనం. 14 నుంచి 26 మధ్యలో సడన్గా అది పోయిందనే భావనకి వెళ్ళిపోయారు. ఆ పోయింది తిరిగి వచ్చిందని చెప్తున్నాను నేను.